కేవలం 10th అర్హతతో ఏపీ ఆరోగ్య శాఖలో ఉద్యోగాల గురించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. 10th నుంచి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఈ ఏపీ ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు మన వీడియోలో క్లియర్గా అయితే చూసేద్దాం. ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్తో సహా క్లియర్గా ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాం. అండ్ ఇంకో విషయం, ఎటువంటి ఎగ్జామ్ లేదనమాట, జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. 10th అర్హతతో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇక్కడ చూసారు కదా, జాబ్ యొక్క డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఇంపార్టెంట్ డేట్స్, స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్, ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి అండ్ ఎక్కువగా వచ్చే డౌట్స్, వీటన్నిటికీ గురించి ఈరోజు క్లియర్గా చూసేద్దాం. ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు ఒక శుభవార్త అని అనుకోవచ్చండి. ఇది వచ్చేసరికి ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నుంచి అనమాట. అంటే ఇక్కడ మనకి 2 జిల్లాల్లో మాత్రమే, ఇప్పుడు మనకి వేరే వేరే జిల్లాల్లో కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. కాబట్టి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ యొక్క నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. ఇది ప్రభుత్వ హాస్పిటల్ కింద వచ్చే అవకాశం కాబట్టి స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశమనే చెప్పుకోవచ్చు. 10th అర్హత అంటే 10వ తరగతి అర్హత నుంచి గ్రాడ్యుయేషన్ వరకు వివిధ అర్హతలున్న వారికి అనుకూలమైన పోస్టులు అయితే ఉన్నాయి. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి 24/3/2026 అంటే March 24 నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు, ఎందుకంటే మనకి టైం ఇవ్వడమే చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. జస్ట్ 8 days టైం మాత్రమే ఇచ్చారనమాట. ఇంకా మనకి 3 days మాత్రమే టైం ఉంది. April 1st, 2026 వరకు మాత్రమే స్వీకరిస్తారు. కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. సో ముందుగా సంస్థ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఒంగోలులో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విజయవాడ పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఇక్కడ కొత్తగా మొదలవుతున్న డ్రగ్ డి అడిషన్ సెంటర్ లో రోగులకు మేలు చేసి పనిచేసే అవకాశం అయితే లభిస్తుంది. ముందుగా రిక్వైర్మెంట్ యొక్క ఓవర్ వ్యూ అయితే చూద్దాం. తర్వాత పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సంస్థ పేరు వచ్చేసరికి చెప్పాను కదా, డ్రగ్ డి అడిషన్ సెంటర్ GGH ఒంగోలు అనమాట. పోస్టుల పేర్లు వచ్చేసరికి అంటే అందులో ఉన్న పోస్టులు వచ్చేసరికి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, పీర్ ఎడ్యుకేటర్, చౌకీదార్, అలాగే హౌస్ కీపింగ్ స్టాఫ్. వీటి యొక్క అంటే పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీ డీటెయిల్స్ ఏంటో కూడా చూద్దాం. ముందుగా ఈ సంస్థ యొక్క ఓవర్ వ్యూ చూస్తే అంటే రిక్రూట్మెంట్ యొక్క ఓవర్ వ్యూ చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ ఇందులో ఇంకా మనకి యోగా, డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్స్ వంటి పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. మొత్తం పోస్టులు వచ్చేసరికి 6. ఉద్యోగం స్థలం వచ్చేసరికి ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. కేటగిరీ ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి కాంట్రాక్ట్ బేసిక్స్ అనమాట. అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆఫ్లైన్లోనే. అధికారిక వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ఉంది కదా, ఈ వెబ్సైట్ లింక్ ద్వారా మనం అప్లికేషన్ యొక్క అంటే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూడొచ్చు. అండ్ అంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూసుకొని అందులోనే మనకి అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసి, సో ఎలా అప్లై చేయాలి ఏంటన్న తర్వాత చెప్తాను. సో ఉద్యోగం యొక్క బాధ్యతలు చూడండి, అంటే ఏ పోస్ట్కి వర్క్ ఎలా ఉంటుంది ఏంటో కూడా క్లియర్గా చూద్దాం. ఇంకా పోస్ట్ వైజ్ చూసుకుంటే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ ఉంది కదా. సో సెంటర్ మొత్తం నిర్వహణ, రోగులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, కంప్యూటర్ పని నిర్వహించడం అనమాట. అండ్ పీర్ ఎడ్యుకేటర్కి వచ్చేసరికి మాదక ద్రవ్య వ్యసనం నుండి బయటపడిన వ్యక్తి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచి మద్దతు ఇవ్వడం అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, చౌకీదార్, గేట్ కాపలా అంటే మనం గేట్ దగ్గర ఉంటారు చూడండి, అలా అనమాట. నెక్స్ట్ లేకపోతే సెంటర్ బాధ్యత రాత్రి అండ్ డే టైము, నైట్ టైము ఆ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి హౌస్ కీపింగ్ స్టాఫ్ అనమాట. సెంటర్ శుభ్రత, క్లీనింగ్ పని ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ యోగా, డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్ అంటే రోగుల మానసిక ఆరోగ్యానికి యోగా లేదా కళారూపాలను నేర్పించడం అనమాట. పార్ట్ టైమ్గా వర్క్ చేయడం. నెక్స్ట్ అర్హత డీటెయిల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ లిమిట్ చూడండి, కనీసం వయసు వచ్చేసరికి 18 ఉండాలన్నమాట. గరిష్టంగా 42 years అంటే 18 to 42 years ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలేషన్ కూడా ఉంది, అంటే వయసు సడలింపు. SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు 5 years అనమాట. అంటే మనకు నార్మల్గా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 42 years వరకే కదా. ఈ కేటగిరీస్ వాళ్ళకి
5 ఇయర్స్ ఎక్స్ట్రా అంటే 47 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలా వికలాంగులకి అయితే 10 ఇయర్స్, మాజీ సైనికులకి అయితే 3 ఇయర్స్. సో ఇలా కేటగిరీస్ అన్ని కలుపుకొని చూసుకుంటే మనకి 52 ఇయర్స్ ఉన్న వారికి అంటే 52 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే. అండ్ నెక్స్ట్ విద్యా అర్హతలు చూడండి పోస్ట్ వైజ్. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కదా, ఏదైనా గ్రాడ్యుయేషన్ ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ పీర్ ఎడ్యుకేటర్కి వచ్చేసరికి రాయడం అండ్ చదవడం వస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ చౌకీదార్ మరియు హౌస్ కీపింగ్ స్టాఫ్ కూడా 10th పాస్ అయితే సరిపోతుంది. దీనికి వచ్చేసరికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అనమాట. అంటే హౌస్ కీపింగ్ అండ్ చౌకీదార్ బయట గేట్ దగ్గర ఉంటారు చూడండి, సో వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. అండ్ యోగా, డాన్స్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్ వంటి పోస్టులకు సో ఆయా రంగంలో అంటే వాటికి సంబంధించిన 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూడండి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్కి వచ్చేసరికి 25,000 ఫర్ మంత్కి. అండ్ పీర్ ఎడ్యుకేటర్కి 10,000, చౌకీదార్కి 9,000, హౌస్ కీపింగ్ స్టాఫ్కి 9,000. అండ్ యోగా, డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్ వంటికి అంటే వీళ్ళు పార్ట్ టైం కదా, సో వీళ్ళకి వచ్చేసరికి 5,000 ఫర్ మంత్. ఇవి వచ్చేసరికి శాలరీ డీటెయిల్స్. ఫర్ మంత్కి వచ్చేసరికి శాలరీ ప్రతి పోస్ట్ వైజ్ ఇక్కడ శాలరీ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చెప్పాను కదా, ఇందులో కొన్ని పోస్టులకు మాత్రం ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అనమాట. ఇక్కడ చూడండి సెలక్షన్ ప్రాసెస్ మొత్తం టోటల్ 100 మార్క్స్, ఏ పరీక్ష ఉండదు. కానీ చూడండి మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 75 మార్క్స్ ఏమో అర్హత పరీక్షల్లో అన్ని సంవత్సరాల సగటు మార్కులకు, అలాగే 10 మార్క్స్ వచ్చేసరికి అంటే పర్సంటేజ్ ప్రకారం మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ 10 మార్క్స్ వచ్చేసరికి అర్హత, తర్వాత ప్రతి పూర్తి సంవత్సరానికి 1 మార్కు చొప్పున అలా ఉంటుంది. 50 మార్క్స్ వచ్చేసరికి కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ ప్రకారం ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్గా ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. కింద ఉన్న స్టెప్స్ని ఫాలో అవుతే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వెబ్సైట్ లింక్ స్టార్టింగ్లో చూపించాను కదా, సేమ్ గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది. అది డౌన్లోడ్ చేసుకోవాలి. సో అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలన్నమాట. అలాగే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా కాపీస్ అన్ని కూడా జడ్జ్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా ఉంది. ఓసీ అభ్యర్థులకి అయితే 300 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకి అయితే 200 రూపీస్ అనమాట. డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలన్నమాట. కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ GMC ఒంగోల్ ఆ పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకటికి మించిన పోస్టులకు దరఖాస్తు చేయాలంటే ప్రతి పోస్ట్కి అప్లికేషన్ ఉండాలి, విత్ ఫీజు కూడా ఉండాలన్నమాట. అర్థమైంది కదా, అప్లికేషన్ వేరు సపరేట్గా ఉండాలి. మీరు ఒక పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, ఆ అప్లికేషన్ సపరేట్గా ఉండాలి. వేరే పోస్ట్కి కూడా అప్లై చేయాలనుకుంటున్నారు, వేరే అప్లికేషన్ అంటే 2 అప్లికేషన్లు ఉండాలి, 2 అప్లికేషన్ ఫీజులు కూడా ఉండాలి. సో అన్ని క్లియర్గా అప్లికేషన్ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్లో ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించేయాలి. స్క్రీన్ మీద రౌండ్ అప్ చేస్తున్నాను చూడండి. సో ఈ అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. అంటే చివరి తేదీ కోసం ఆగకుండా, అంటే ఇంకా ఎన్నో డేస్ టైం లేదనమాట, జస్ట్ 2 to 3 డేస్ వరకు టైం మాత్రమే ఉంది. ఇందులో అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా అప్లికేషన్ అయితే తీసుకోరు. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ దాటిన తర్వాత కూడా అప్లికేషన్ అయితే తీసుకోరు. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి April 1st లాస్ట్. సో ఇందులో మెరిట్ లిస్ట్ తీస్తారు కాబట్టి ఇది వచ్చేసరికి ఈ మంత్లోనే మెరిట్ లిస్ట్ కూడా తీస్తారనమాట. అది కూడా April 13ని మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. అప్పుడే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా, మిమ్మల్ని తీసుకుంటున్నారా లేదా అన్నది కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పోస్టులు చాలా రకాల అభ్యర్థులు అనుకూలంగా ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయిన యువతి వచ్చేసరికి చౌకీదార్ మరియు హౌస్ కీపింగ్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే అండ్ ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కోఆర్డినేటర్ పోస్టులకు అనుకూలంగా ఉంటారు. అంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కోఆర్డినేటర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తప్పకుండా దరఖాస్తు చేయాలి. రిజర్వేషన్ బెనిఫిట్ కూడా ఉంది. అండ్ డ్యాన్స్, యోగా, సంగీత్ ఇవి ఉన్నాయి కదా, ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి పార్ట్ టైం పోస్ట్ మంచి అవకాశం అండి. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. అయితే ఎక్కువగా డౌట్స్ అయితే ఈ ఉద్యోగం పర్మనెంట్గా ఉంటుందా, ఇది కాంట్రాక్ట్ బేస్ పోస్ట్ అండి. మొదటి 1 సంవత్సరానికి అపాయింట్మెంట్ అయితే ఇస్తారు. ప్రభుత్వ నిర్దేశాల మేరకు మరింత కాలం పొడిగించే అవకాశం అయితే ఉంటుంది. దరఖాస్తు ఆన్లైన్లో చేయవచ్చా? దరఖాస్తు పూర్తిగా ఆఫ్లైన్ మాత్రమే. వెబ్సైట్ నుంచి ఫామ్ డౌన్లోడ్ చేసి మీరే స్వయంగా ఫిల్ చేసి సమర్పించాలన్నమాట. పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు, లేదంటే మీరే వెళ్ళి ఆ అడ్రస్కి అయితే పంపించాలి. 1 కంటే ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేసుకోవచ్చా? చెప్పాను కదండి, చేసుకోవచ్చు, బట్ దేనికి అది సపరేట్గా ఉండాలన్నమాట. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.
మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.